అన్న నడిచొస్తే మాస్, అన్న ఉరికొస్తే మాస్, అన్న మీది మోటార్లొస్తే మమ మాస్. తెలంగాణ మంత్రి సార్లు ఏడికి పోయినా దుమ్ము లేపుతుర్రు. బాబా సినిమాలో రజనీకాంత్ లెక్క కాలు తిప్పి రజనీకాంత్ సార్ లెక్క దుమ్ము లేపుతుర్రు అనుకుంటున్నారేమో. సార్లు గాలి మోటార్లతోటే గాలి దుమారం రేపుతుర్రు. కిందున్నోళ్ళను గావరేటట్టు చేస్తున్నారు గిట్లా. గాలి మోటార్లు ఎక్కి గాలి దుమారం రేపుతురు కదా తెలంగాణ మంత్రి సార్లు. గ్రౌండ్ లెవెల్లో ప్రతిపక్షం దుమ్ము దులుపుదామని హెలికాప్టర్ దిగే గ్రౌండ్లో మనిషి కనబడకుండా దుమ్ము రేపుతురు పో. నిన్న నిజామాబాద్లో రైతు మహోత్సవం మీటింగ్ అయింది కదా. ఇక కలెక్టరేట్లో మంత్రి సార్లు వస్తున్నా హెలికాప్టర్ దిగేందుకు గ్రౌండ్లో గుండ్రంగా శుద్ధ పోసి హెలిప్యాడ్ పెట్టిర్రు. అయితే హెలికాప్టర్ ఏమో సీదా రైతు మహోత్సవం కార్యమవుతున్న గ్రౌండ్లే దిగింది. ముచ్చటేందంటే ఈడ కూడా గాలి మోటార్ దిగేందుకు శుద్ధ పోసి హెలిప్యాడ్ పెట్టిరట. గాలి మోటార్ నడిపే డ్రైవర్ పైలట్లు ఇదే హెలిప్యాడ్ అనుకొని లివర్ గుంజి కిందకు దింపిరు. ఇక చూడురి నా సామిరంగా గాలి మోటార్ ఫ్యాన్ గాలికి మీటింగ్ కాడ పెట్టిన టెంట్లు తోకదగిన పతంగులు లెక్కని ఏడి కాడ ఎగిరిపడ్డాయి. చూడురి వస్తున్న మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం అని పెట్టిన ఎదుర్కోలు కమాన్ బోర్డు కూడా అమాతం కూలబడి మనసులో నెత్తి మీద పడ్డది. అందరి పంతలు వలిగినాయి పాపం. ఇక ఒక్క నిమిషంలో గాలి మోటార్ గాయి గత్తర చేసే వరకు గ్రౌండ్లో ఎటోళ్ళటు ఉరుకుడు పెట్టిర్రు. ఇక కొందరేమో దూరం ఉన్న టెంట్ల కింద వచ్చి దుమ్ము పడకుండా మోకాలకు దస్తులాడ్డం పెట్టుకున్నారు. మొత్తానికైతే అట్లా గాలి దుమారంతో గాయి గత్తర లేపి హెలికాప్టర్ అయితే నిమ్మలంగానే కిందకు దిగింది. దిగినాక మీ పని పాతర వెట హెలిప్యాడ్ ఏడబెట్టిరో చక్కగా పైలట్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఎట్లనే 2 జాగాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు అని మంత్రి సార్లు గుస్సాయిరట. అయితే నిన్ననే కాదు 3 రోజుల కింద ఇదే పొంగులేటి సార్ నాగర్ కర్నూలు పోయినప్పుడు కూడా గిసోటి కథనే అయింది. సార్ ఎక్కిన గాలి మోటార్ రప్పున కిందకు దిగుతుంటే గప్పున మంటలు అంటుకున్నాయి పక్క పొంటి చేన్ల. ఫైర్ ఇంజన్లో పోయి జప్పన నీళ్లు కొట్టి మంటలు ఆరిపారు. గాలి మోటార్లో పోయి గంటల కొద్ది టైం మిగిలిద్దామని మంత్రి సార్లు కష్టపడుతుంటే అవి గాలి మోటార్ గాలి ఏమో గిట్ల అంగడి చేయబట్టే పాపం.